నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక బ్యాంకుల మీద నమ్మకం పోయింది రైతులకే కాదు అందరికీ పోయింది దగ్గర. ఎందుకంటే ఎప్పుడు ఏ నోటు మారుతుందో ఏది ఉంటుందో ఏది పోతుందో అది పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల ముందు పెద్ద పెద్ద చాంతాడంత పొడుగు లైన్లు అంతసేపు నిలబడిపోతే వాడు ఎంత ఇస్తాడో తెలియదు. మన పైసలకు మనమే ఆడ లైన్లలో నిలబడి అడుక్కున్నట్టు ఆడ పోయి నిలబడే పరిస్థితి. ఆఖరికి మా అక్క చెల్లెలు పోపు డబ్బాలలో దాచుకున్న పైసలను కూడా మోడీ సాబ్ చేయబెట్టి గుంజుకపోయినా ఇంత వాటిని కూడా. నేను చెప్పింది వాస్తవం కదా. మరి ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రం మళ్ళీ ఈ చెక్కులు ఇవ్వడం ద్వారా చెక్కులు ఇచ్చుడే కాదు మళ్ళీ మీరు వెంటనే బ్యాంకు పోతారని మాకు కూడా ఎరికే. మొన్న మేము పొద్దున గాంభీరావుపేటలో చెక్కులు వంచినాం. గంట వరకు ముస్తాబాద్కి పోయినా నేను. ముస్తాబాద్కి పోయే వరకే ఆ బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసిండు గాంభీరావుపేటకి వెళ్ళి, సార్ నువ్వు చెక్కులు ఇచ్చినావు పోయినావు, ఇక్కడ మొత్తం పైసలు కూడా తీసుకున్నారు మీ వాళ్ళు, ఇప్పటికే దగ్గర 80 లక్షల రూపాయలు ఇప్పుడే ఇచ్చిన సార్ అని చెప్పిండు. బ్యాంకులకు కూడా చెప్పినాం ఇదివరకు ఇది మోడీ సాబ్ చేసినట్టు కాదు, ఇది చెక్కులు ఇచ్చి మళ్ళా మా వాళ్ళని సతాయించొద్దు, బ్యాంకుకు రాగానే వెంటనే పైసలు ఇవ్వాలని చెప్పినాం. పైసలు కూడా 4,000 కోట్లు బ్యాంకులకు పంపించడం జరిగింది. కాబట్టి బ్యాంకులకు మీకు చెక్కులు ఇచ్చి మళ్ళా ఎగ్గొట్టే స్కీమ్ కాదు ఇది. చెక్కులు ఇచ్చి మీరు వెంటనే పైసలు తీసుకుంటట్టు కార్యక్రమం ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ప్రశాంతంగా, ఎందుకంటే ఇంతమందికి చెక్కులు ఇచ్చుడు మాకు ఇక్కడ ఉన్న 4-5 కాదు. కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఎక్కడున్నాయి కౌంటర్లు? ఎండలో చేసినారా మరి టెంట్లు వేయరా దానికి? ఎండల కోకుండ్రి ఇక్కడనే టెంట్ లోపలనే మీకు ఇక్కడనే అన్ని కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. పాస్ బుక్లు కూడా చూసుకోండి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తా. పాస్ బుక్లు చూస్తే నిజంగా దేశంలో నాకు తెలిసి ఇట్లాంటి పాస్ బుక్ ఎక్కడ ఉన్నదో లేదో ఒక పాస్ బుక్ ఇవ్వ. పాస్ బుక్ ఇట్లాంటి పాస్ బుక్ మీరు చూడండి. ఒక పాస్పోర్ట్ ఉంటుంది చూడు, పాస్పోర్ట్ స్థాయిలో నేను గాంభీరావుపేటలో ఒక పెద్ద మనిషికి ఇచ్చిన చెక్ ఇది పాస్ బుక్. అగో పెద్దగా ఉండాలి కదా, ఇది చిన్నగా ఉన్నది ఏందన్నది. నా అమ్మకి ఇట్లే ఉంటుంది, ఇవాళ రేపు బాగా షాన్గా తయారైనాయి. పాస్పోర్ట్ అంత గొప్పగా తయారు చేసి ఇచ్చినామని చెప్పి మీరు చూసుకోండి ఒకసారి. ఇందులో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే చూసుకోండి ముందే. పేరు తప్పు పడ్డా అంటే చూసిన మొత్తం అధికారులు ఇప్పటికే అన్ని డబుల్ చెక్ చేసిండ్రు. పేరు మీకు ఎంత భూమి ఉన్నది, ఏం సంగతి, సర్వే నెంబర్ ఏంది అన్ని రాసిండ్రు. ఎక్కడన్నా పొరపాట్లు ఉంటాయా పంచుడు బంద్ చేయవా బాబోయ్, ఓ బాబు ఆగవా. ఎక్కడన్నా పొరపాట్లుంటే వెంటనే సవరిస్తారు, వెంటనే మీకేమి ఇబ్బంది కాదు. ఎందుకంటే 60 లక్షల పాస్బుక్లు అంటే 60 లక్షల కుటుంబాలంటే దగ్గర మరి ఎన్ని లక్షల పాస్బుక్లల్లా ఎక్కడన్నా ఒకటో రెండో మండలానికి ఒకటో రెండో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఉండకుండా ఉండదు. మానవ మాతృడు ఎవడైనా పొరపాటు చేస్తాడు, ఆగం కాకుండా. దానిలో కూడా మళ్ళా వారిని దిగ్విజయంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, జేసీ గారికి, మొత్తం జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు 2 విషయాలు చెప్పినారు. ఒకటి వివో భవనం, రెండోది ఆడిటోరియం. ఆ రెండింటిని కూడా మరి తొందరలోనే సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కిసాన్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.